హాయ్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు కంపెనీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఎలా అనలైజ్ చేయాలో డిస్కషన్ చేయబోతున్నాను. మనం ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు దాని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏమి? ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏమిటంటే ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 మధ్యలో ఉండే డ్యూరేషన్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ను మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అవి Q1, Q2, Q3, Q4. ఉదాహరణకి 2019-2020లో Q1 అంటే ఏప్రిల్, మే, జూన్, దాన్ని Q1 ఆర్ జూన్ క్వార్టర్ అంటారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, దాన్ని Q2 లేదంటే సెప్టెంబర్ క్వార్టర్ అంటారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, దాన్ని Q3 ఆర్ డిసెంబర్ క్వార్టర్ అంటారు. 2020లో జాన్, ఫిబ్రవరి, మార్చిను Q4 ఆర్ మార్చ్ క్వార్టర్ అంటారు. అలాగే 2018-2019లో ఏప్రిల్, మే, జూన్ Q1 ఆర్ జూన్ క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, దీని Q2 ఆర్ సెప్టెంబర్ క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, దీని Q3 ఆర్ డిసెంబర్ క్వార్టర్, 2019 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, దీన్ని Q4 ఆర్ మార్చ్ క్వార్టర్ అంటారు. మనం ఏదైనా ఒక కంపెనీని అనలైజ్ చేయాలంటే మనం 2 వేస్లో అనలైజ్ చేయొచ్చు. ఒకటి క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇంకొకటి ఇయర్ ఆన్ ఇయర్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అంటే ఏమిటంటే ఇక్కడ 2020 జాన్, ఫిబ్రవరి, మార్చ్ను Q4 అంటాము. సో ఈ Q4 రిజల్ట్స్ను Q3తో కంపేర్ చేస్తే అది క్వార్టర్ ఆన్ క్వార్టర్. తర్వాత ఈ Q3 రిజల్ట్స్ను Q2తో కంపేర్ చేస్తాం. ఈ Q2 రిజల్ట్స్ను Q1తో కంపేర్ చేస్తాం. సో దీన్ని క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటాము. సో ఇయర్ ఆన్ ఇయర్ అంటే ఏమిటంటే ఇక్కడ 2020 Q4 రిజల్ట్స్ ఉంది, అలాగే 2019 Q4 రిజల్ట్స్ ఉంది. సో ఈ Q4 రిజల్ట్స్ను ఈ Q4 రిజల్ట్స్తో కంపేర్ చేస్తే దాన్ని ఇయర్ ఆన్ ఇయర్. అలాగే 2019 Q3ని 2018 Q3తో కంపేర్ చేస్తే దాన్ని ఇయర్ ఆన్ ఇయర్. అలాగే ఈ Q2ను ఈ Q2తో కంపేర్ చేస్తాం. సో మనం ఏ టైప్స్ ఆఫ్ కంపెనీస్కు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేస్తాము అండ్ ఏ టైప్స్ ఆఫ్ కంపెనీస్కు ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేస్తామంటే ఏదైనా ఒక కంపెనీకి సీజనల్గా ఆర్ సైక్లికల్గా బిజినెస్ ఉందంటే ఆ కంపెనీస్ను మనం ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేయాలి. ఉదాహరణకి ఫర్టిలైజర్స్, షుగర్స్ తీసుకోండి. ఫర్టిలైజర్స్కు, షుగర్స్కి ఎక్కువ రైనీ సీజన్లో బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు ఫర్టిలైజర్స్ కంపెనీస్కు బాగా బిజినెస్ ఉంటుంది. తర్వాత జాన్, ఫిబ్రవరి, మార్చ్లో తగ్గుతుంది. ఉదాహరణకి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ తీసుకోండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్కు రైనీ సీజన్లో బిజినెస్ తక్కువ జరుగుతుంది, తర్వాత ఎక్కువ జరుగుతుంది. మనం ఎప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేస్తామంటే నాన్ సీజనల్ బిజినెస్కు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేయాలి. ఉదాహరణకి ఐటీ కంపెనీస్ తీసుకోండి. ఐటీ కంపెనీస్కు ఏదైనా ఒక క్లయింట్ వచ్చిందంటే వాళ్ళు 2 years, 3 years, 5 years అలా కాంట్రాక్ట్ ఇస్తారు. ఐటీ కంపెనీస్కు సీజన్తో సంబంధం లేదు. సో వాళ్ళకి ఎప్పుడు బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ కంపెనీస్, ఉదాహరణకి బ్యాంకులు, ఎన్బిఎఫ్సిస్, సో వీళ్ళకి ఎప్పుడు బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. వీళ్ళకి సీజన్తో సంబంధం లేదు. కాబట్టి ఇవి నాన్ సీజనల్ బిజినెసెస్. సో నాన్ సీజనల్ బిజినెసెస్ మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేయాలి. సో మనం ఇప్పుడు ఒక సీజనల్ బిజినెస్ కంపెనీ తీసుకొని రిజల్ట్స్ చూద్దాము, అలాగే నాన్ సీజనల్ కంపెనీ తీసుకొని రిజల్ట్స్ చెక్ చేస్తాం. ఇక్కడ screener.in అని ఓపెన్ చేయండి. ఫస్ట్ నేను చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. సో ఇది మీకు ఓన్లీ ఉదాహరణ కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇది రికమెండేషన్ కాదు. సో చంబల్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఇది ఫర్టిలైజర్స్ తయారు చేస్తుంది. సో ఇక్కడ మన క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి. జూన్ 18, సెప్టెంబర్ 18, డిసెంబర్ 18, మార్చ్ 19, జూన్ 19, సెప్టెంబర్ 19, డిసెంబర్ 19. చంబల్ ఫర్టిలైజర్ అనేది సైక్లికల్ బిజినెస్ ఆర్ సీజనల్ బిజినెస్. ఇది రైన్ మీద డిపెండ్ అవుతుంది. సో మనం ఇవి ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేస్తామంటే ఇక్కడ డిసెంబర్ రిజల్ట్స్, ఈ డిసెంబర్ 19 రిజల్ట్స్ డిసెంబర్ 18 రిజల్ట్స్తో చెక్ చేయాలా. డిసెంబర్ 18 కన్నా డిసెంబర్ 19 రిజల్ట్స్ బాగుందంటే సో అప్పుడు ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తానంటూ. ఉదాహరణకి ఇక్కడ డిసెంబర్ 18లో సేల్స్ వచ్చి 2807 crores, డిసెంబర్ 19లో 3832, అంటే ఇక్కడ సేల్స్ పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ తీసుకుంటే ఇక్కడ 161 crores వచ్చింది, ఇక్కడ 480 crores వచ్చిందండి, అంటే ప్రాఫిట్స్ బాగా వచ్చింది. మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది జూన్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, జూన్ తీసుకున్నాం అనుకో, జూన్ అనేది రైనీ సీజను. ఇక్కడ 2211 crores వచ్చింది. సెప్టెంబర్లో 2508 crores,
డిసెంబర్లో 2807 క్రోర్స్. సో ఇక్కడ పెరుగుతూ వచ్చింది. తర్వాత మార్చ్కి వచ్చేందుకు తగ్గింది. మళ్ళీ ఇక్కడ 3 క్వార్టర్స్ పెరుగుతూ వచ్చింది. సో ఎందుకంటే ఇది సీజనల్ బిజినెస్. సో మనం ఏదైనా సీజనల్ బిజినెస్ చెక్ చేసేటప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేయాలి. తర్వాత మనం నాన్ సీజనల్ బిజినెస్ చెక్ చేస్తాం. ఉదాహరణకి ఇన్ఫోసిస్. సో ఇవి క్వార్టర్లీ రిజల్ట్స్. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్లో ఇది 1 ఇయర్ రిజల్ట్స్. ఇది ఫస్ట్ క్వార్టరు, ఇది సెకండ్ క్వార్టర్, ఇది థర్డ్ క్వార్టర్, ఇది ఫోర్త్ క్వార్టర్. సో ఐటీ కంపెనీస్ అనేది సీజన్ మీద డిపెండ్ కాదు కాబట్టి ప్రతి క్వార్టర్లోనూ ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుండాలి. సో ఇక్కడ సేల్స్ అనేది 21,803 క్రోర్స్ వచ్చింది. తర్వాత సెప్టెంబర్లో 22,629, డిసెంబర్లో 23,092, మార్చ్లో 23,267. సో సేల్స్ పెరుగుతూ వచ్చింది. తర్వాత నెట్ ప్రాఫిట్ తీసుకుంటే జూన్లో 3,798 క్రోర్స్, సెప్టెంబర్లో 4,019 క్రోర్స్, డిసెంబర్లో 4,457 క్రోర్స్, మార్చ్లో 4,321 క్రోర్స్. ఇక్కడంతా ప్రాఫిట్స్ పెరుగుతూ వచ్చింది, ఇక్కడ తగ్గింది. మనము నాన్ సీజనల్ బిజినెస్ను క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేయాలి. అంటే మార్చ్ రిజల్ట్స్ను డిసెంబర్తో కంపేర్ చేయాలి, డిసెంబర్ రిజల్ట్స్ను సెప్టెంబర్తో కంపేర్ చేయాలి, సెప్టెంబర్ రిజల్ట్స్ను జూన్తో కంపేర్ చేయాలి. ఇంకా కొన్ని కంపెనీస్ సీజనల్గా ఉంటుంది, నాన్ సీజనల్గా ఉంటుంది. సో అప్పుడు మనము క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేయాలి. ఉదాహరణకి ఫార్మా కంపెనీస్ తీసుకోండి. సో ఫార్మా కంపెనీస్కు డైలీ బిజినెస్ జరుగుతుంటుంది. అలాగే రైనీ సీజన్లో ఎక్కువ డిసీజెస్ వస్తాయి కాబట్టి సో అప్పుడు ఎక్కువ సేల్స్ అవుతాయి. సో ఈ ఫార్మా కంపెనీస్ అనే దానికి మనము ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేయాలి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేయాలి. ఫైనల్గా కంపెనీస్ ఎప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ Q4 తీసుకోండి. Q4 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అయిన తర్వాత వితిన్ 45 to 60 డేస్ లోపల వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి. ఏదైనా కంపెనీ 45 to 60 డేస్ లోపల రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదంటే వాళ్ళు బిఎస్సికి కానీ ఎన్ఎస్సికి కానీ రీజన్ అప్డేట్ చేయాలి. సో ఆ రీజన్ వ్యాలిడ్గా ఉంటే ఓకే, ఆ రీజన్ వ్యాలిడ్గా లేదంటే సో మనం ఇమీడియట్గా ఆ కంపెనీ నుండి బయటికి రావాలి. ఎందుకంటే కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదంటే వాళ్ళకు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో ఏదో ప్రాబ్లమాటిక్గా ఉంది. సో వాళ్ళు అనౌన్స్ చేయలేకపోతున్నారు. సో మనం వెంటనే ఆ కంపెనీ నుండి బయటకు వచ్చి సేఫ్ సైడ్ వెళ్ళిపోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.